కానీ సార్ సెంటర్ లో ఢీకొట్టే వ్యక్తి రాహుల్ గాంధీ ఉంటారనుకుంటున్నారు. కష్టం, పక్కా కష్టం అంట, కష్టం. కష్టం. ఎందుకంటే 24/7 పని చేయాలి అన్న. ఉమ్, నరేంద్ర మోదీ నా ఆపోజిషన్, ఉమ్, కానీ నా ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రితో నేర్చుకుంటా నేను ఒకటి, ఏమంటే ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు. మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా పని చేస్తాడు. చూడండి మీరు ఎంత మంచి ఓరేటర్, ఎట్లా మాట్లాడతారు. సబ్జెక్ట్ అమెరికా పోని లండన్ పోని హిందుస్థాన్ ఆ జెండా ప్రౌడ్నెస్ పెడతారు. సో నేను ఆ పార్టీకి ఇప్పుడు ఓటేయలేదు, ఆ పార్టీ ఫేవర్ లేను, కానీ మా ఒక వ్యక్తి మా ప్రధానమంత్రి అంటే గుడ్, ఎక్సలెంట్ అంట. సో అట్లా ఒక వ్యక్తి 7 years నుంచి వచ్చినాడు, వాళ్ళ హాలిడే కూడా తీసుకోలేదు. ఆయన పిఏ, ఆయన పేషీలో పనిచేసే ఒక వ్యక్తి, నేను పేరు చెప్పను, నాకు పెద్ద నాయన ఒక పెళ్లిలో కలిసినాడు నాకు బాంబేలో. సో నేనన్నా మీ ప్రధానమంత్రి టైం పాస్ ఏమంటే 10 o'clock or 9:30 టైంలో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఇట్లా బయట వచ్చి 2 minutes కోసం టీ తాగి పోతాడు అన్న. ఆ టీ తాగే 2 minutes ఆయనకు టైం పాస్. సో అట్లాంటి వ్యక్తికి ఢీ కొట్టాలి అంటే ఆ క్వాలిటీ ఆపోజిట్ కి రావాలి.